24/2/2024 గుర్తుందండి? ఈ ఈ డేట్ గుర్తుందా మీకు? గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు నేను శని హోమం చేస్తున్నాను. 30 సంవత్సరాల తర్వాత శని మన ఇంటికొచ్చాడు. తన సొంత ఇంటికొచ్చాడు. మనం ఒక్కసారి వెళ్ళి పలకరించకపోతే ఎట్లా? పలకరించాలి. మనం పలకరించలేదనుకోండి, మనకి ఏ సహాయం చేయడు శనీశ్వరుడు. గుర్తుపెట్టుకోండి. నీ పక్కన ఉన్నవాడు 10, 15, 20 సంవత్సరాలకి ఇంటికి వచ్చాడు. వాడు వస్తే పక్కింటి వాడే కదా అని చెప్పేసి మనం వెళ్ళి ఎప్పుడొచ్చావు ఏంటి కుశల ప్రశ్న ఏమో లేదా? ఒకవేళ మనం వెళ్ళలేదనుకోండి, పక్కన అతనికి ఏమనిపిస్తుంది వచ్చినటువంటి, అబ్బా ఇంత చేస్తున్నాడే, చూద్దాం ఇతని సంగతి ఏందో చూద్దాం, నన్ను కనీసం ఎప్పుడొచ్చావని కూడా అడగలేదు అని అనుకోడా ఎవరైనా అనుకుంటారండి. మనం మాట్లాడకపోతే శత్రువులమే, ఖచ్చితంగా శత్రువులం అవుతాం. చూసి మనం మాట్లాడకపోతే ఎట్లుంటుంది? కనీసం ఒక నవ్వు పలకరింపైన నవ్వినా కూడా ఏదో కొంత పర్సెంటేజ్ తగ్గుతుంది. కానీ మొత్తానికి మొత్తం నువ్వు మాట్లాడకపోతే ఎట్లనండి? అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, 12 రాసులలో జన్మించినటువంటి వారు వచ్చాడు శని, పలకరించండి తప్పకుండా, మీకు మేలు జరుగుతుంది. ఎప్పుడు అన్ని మన రోజులు ఉండవు, గుర్తుపెట్టుకోండి. నాకేం అవసరం, నేనెందుకు పలకరిస్తాను, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, 200 కోట్లు ఉన్నాయి, ఎన్ని 100 కోట్లు ఉన్నా అడగదొక్కిస్తాడు. గుర్తుపెట్టుకోండి. శనిని చిన్న చూపు చూసినటువంటి వాడు చరిత్రలో బాగుపడింది అంటూ లేదు. గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, శని హోమం ద్వారా మనం శనిని పలకరించినట్టే. గుర్తున్నానా? ఆహా నేను గుర్తున్నాను, వాడికి నా సమక్షంలో శని హోమం జరిపించాడు అని శనీశ్వరుడు అనుకుంటాడు ఖచ్చితంగా. మంచిదండి. మనం ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని యాగాదులు చేసినా, ఎంత చేసినా కూడా ఈ శని హోమం చాలా మంచి చక్కటి శని హోమం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంత దేవుళ్ళైనా కూడా మోక్ష సిద్ధి ప్రసాదిస్తే శని అనుగ్రహం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. శని అనుగ్రహం ఇస్తేనే అది పాస్ అవుతుంది, ఆర్డినెన్స్ అనేది పాస్ అవుతుంది. నువ్వు ఎంత పెద్ద భగవంతుడు ఎన్ని మంచి ఎంత పెద్ద దేవుళ్ళను మొక్కినా కూడా శని ఆర్డినెన్స్ పాస్ చేస్తేనే అది క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఆపేస్తాడు. ఎందుకే ప్రాబ్లం అండి? భగవంతుని మొక్కినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని మొక్కుతారు, కానీ ఇక్కడ ఆపేస్తాడు, శనీశ్వరుడు ఆపేస్తాడు. ఫస్ట్ మనం ఒకవేళ శనిని రికమెండ్ చేసామనుకోండి, వేరే దేవుళ్ళతో శనిని రికమెండ్ చేయించాడు, నచ్చరు, ఎట్టి పరిస్థితుల్లో నచ్చడండి. అతను ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఈ సీట్లో కూర్చోవాలా వద్దా? శని కంటే గొప్పవాళ్ళే, మహావిష్ణువు త్రిమూర్తులు కూడా గొప్పవారే, వాళ్ళు చెప్పినట్టే ఈయన వినాలి. కానీ ఇతను ఏంటంటే, మీరు చెప్పినట్టు మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయితే నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను, మీరే వచ్చి సీట్లో కూర్చోండి, మీరే సమన్యాయం చేయండి అందరికీ అంటే. ఎవ్వరు కూడా మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాడిని దండించవద్దని ఎవరు చెప్పరు, వాళ్ళు ముగ్గురు చెప్పరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పరండి, అసలే ఏమాత్రం చెప్పరు. ఎందుకంటే అతను చేసిన తప్పు కాబట్టి శిక్ష అర్హత కంపల్సరీ ఉంటుంది. అందుకే వాళ్ళను వేడుకునే కంటే శనినే వేడుకోవాలి. అయ్యా నేను చేసింది తప్పు, నన్ను క్షమించు అంటే ఎప్పుడైనా కూడా జడ్జి కూడా పూర్తి శిక్ష వేడు, సగం శిక్ష విషయం వదిలిపెడతాడు. ఎందుకంటే తప్పు ఒప్పుకున్నావు, పశ్చాత్తాపడినావు కాబట్టి నీకు శని నేను పక్కన పెట్టేస్తాడు. ఇంకేం కాదా, వెళ్ళిపో, నువ్వు తప్పు ఒప్పుకున్నావు కాబట్టి నీ అంత గొప్పవాడు లేనంటాడు, వెళ్ళిపో, నువ్వు చక్కగా హ్యాపీగా ఉండిపో అంటాడు శనీశ్వరుడు. కానీ మనం నేను చెయ్యలేదు, అది నా తప్పు కాదు అని నువ్వు భీష్మించుకొని కూర్చుంటే నువ్వు అలా చేస్తావని పాతాళానికి దొక్కి పడేస్తాడు. కాబట్టి మనం ఈ నెల 24వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరంలో శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి మన ధర్మం కొద్ది మనం స్వామివారిని దర్శించుకుందాం, అంటే మనం ఈ శని హోమం జరిపించుకుందాం. 30 సంవత్సరాల వరకు అసలు మీ కుటుంబంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. కుటుంబ సభ్యులు మొత్తం చేసుకోవాలి, అందరూ చేసుకోండి. కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కరైనా చేయించుకునే ప్రయత్నం చేయండి, కనీసం. అందరికీ ఒకేలా ఉండదు కదా. కాబట్టి ఏంటంటే శనీశ్వరుని నేను ఫీ రూపంలో కూడా చాలా తక్కువ చేస్తున్నానంటే, ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు. మీరు ఇచ్చేది మాకు ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్, మేము వీడియో తీసి ఇస్తాం కదా, ఎవరైనా ఫోటోగ్రాఫర్ వాళ్ళైతే ఊరుకోరు కదండి. వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి దాన్ని ఎడిట్ చేసుకొని మీకు పంపించే టైం తీసుకొని దాన్ని ఒక్కొక్క ఎడిట్ ఛార్జెస్ పడుతుంటాయి. తర్వాత మీకు ప్రసాదం పంపించేది కూడా మనం తీసుకొచ్చుకోవాలి. పూజా సామాగ్రి కూడా ఆయిల్, నువ్వులు, నల్ల నువ్వులు కానీ, తెల్ల ఆవాలు కానీ, బెల్లం, ఇవన్నీ రకరకాలుగా మనం తీసుకొచ్చి అయితే చేయాలి కదా. తర్వాత దీనికి పండితులను తీసుకొచ్చుకోవాలి. పండితులను తీసుకొచ్చుకొని ఇవన్నీ నా సమక్షంలో నేను చేసుకోవాలి.
కాబట్టి ఏంటంటే వీటన్నిటికి గాను దానికి ఎంత అవుతుందో ఖర్చు అవుతుందో దానికి సంబంధించిన అమౌంటే మీరు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అంతేగాని ఎక్కువగా మేము ఆశించిందే లేదు. కాకపోతే ఏంటంటే శనీశ్వరుని సాక్షిగా మీరు ఏం చేయాలంటే మాకు మాట ఇవ్వాలి. మీకు మంచి జరిగిన తర్వాత మీకు ఎంతైతే లాభం జరిగిందో మాకు కొంత పర్సెంటేజ్ అన్నదానానికి సమర్పించండి. పుష్కర సమయంలో భక్తులు వస్తారు కదా పుష్కర నది స్నానానికి, అక్కడ మేము అన్నదానం పెడతాం. ఆ రోజు 12 రోజులు అన్నదానం జరిపిస్తాం. వాటికి ఏమన్నా సహాయం చేయండి. అది డబ్బు రూపంలో కాకుండా రైస్ రూపంలో డొనేట్ చేసే అవకాశాలు ఉంటే చేయండి. మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. మీరు ఏదైనా రైస్ డొనేట్ చేయాలంటే మా నంబర్ కాల్ చేయండి, తప్పకుండా పంపించండి. అన్నదానం చేసినంత మేలు ఇంకేముండదండి, గుర్తుపెట్టుకోండి. మాకు రైసే కావాలి, డబ్బు కూడా అవసరం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.